హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో చాలా రిచ్ అండ్ క్రీమీ గ్రేవీతో ఆలు గుడ్డు కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బై ద వే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తుంటే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన రెస్టారెంట్ స్టైల్ ఆలు గుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం సీక్రెట్ మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ సీక్రెట్ మసాలా పేస్ట్ వల్లే మన కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. ఒక బౌల్‌లో ఒక గుప్పెడు జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదండీ! జీడిపప్పులు, గసగసాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. 5, 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. ముందుగా ఈ సీక్రెట్ మసాలా పేస్ట్ తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసం నేనిక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఆ 4 ఎగ్స్‌కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఎగ్స్ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. లేదా ఇంకా తక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. అన్ని ఎగ్స్‌కి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఎగ్స్‌కి ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకొని కర్రీ వండుకుంటే మసాలా ఫ్లేవర్ మొత్తం ఎగ్ మొత్తం ఫుల్‌గా పీల్చుకొని టేస్ట్ చాలా బావుంటుంది. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పసుపు ఆయిల్‌లో బాగా మిక్స్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకున్నాం కదా! ఎగ్స్‌ని కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్‌ని ఫస్ట్ ఆయిల్‌లో పసుపు వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. స్లోగా అటు ఇటు కలుపుకుంటూ ఎగ్స్ అన్ని వైపులా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. మీకు కావాలంటే ఎగ్స్‌ని ఇంకా దోరగా ఫ్రై చేసుకొని క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. మీకు కావాలంటే గనక ఎగ్స్‌ని ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం కారం, ఉప్పు, మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు అదే పాన్ లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఎక్కడ ఆనియన్స్ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటేనండి, ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మీ ఆప్షన్ అండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ టమాటో పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటోల్ని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేశాను కదండీ! మీరు ఒకవేళ కావాలంటే టమాటో ప్యూరీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బావుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని టమాటోలన్నీ బాగా మగ్గించుకోవాలి. చూసారు కదండీ! టమాటో ముక్కలు కూడా మనకి బాగా మగ్గిపోయాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! మన సీక్రెట్ మసాలా పేస్ట్‌ని, ఆ మసాలా పేస్ట్‌ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ సేపు అయితే అవసరం లేదు. చూసారు కదండీ! లిడ్ తీయగానే మనకి కర్రీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకొని కొంచెం పెద్ద సైజుల ముక్కల కింద కట్ చేసుకుంటాం కదా! ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం బంగాళదుంపలు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి మరి ఎక్కువ సేపు మగ్గించే అవసరం లేదు. ఒక 2-5 మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే సరే కల్లుప్పైనా సరే యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుని 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రెడ్ చిల్లీ పౌడర్ మీ ఆప్షన్ అండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మగ్గించుకుని ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ గ్రేవీ థిక్‌నెస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. గ్రేవీ థిక్‌గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ అనేది దగ్గరకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్నాం కదండీ కోడిగుడ్లని, ఆ కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. వావ్! చూసారు కదండీ! మన యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ ఆలు గుడ్డు కర్రీ అయితే ఉడికిపోయింది. చూస్తుంటేనే అబ్బా! అసల నోరు ఊరిపోతుందండి. అంత బావుంది టేస్ట్. స్టవ్ ఆపేసుకొని చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ థిక్ గ్రేవీ అండ్ టేస్టీ రెసిపీ అయిన ఆలు గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ఎంతో రిచ్ అండ్ క్రీమీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఆలు గుడ్డు కర్రీ రెడీ. ఇది బిర్యానీ, రోటీ, బగారా రైస్ లేదా చపాతీలోకి అదిరిపోతుంది. మీరు కూడా ఈ స్టైల్‌లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరిచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.